హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సర్వపిండి. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, ఇందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, పల్లీలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ముందుగా బియ్యపిండిలో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పు వేసుకొని తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇందులో ముందుగా చిన్నగా పచ్చిమిర్చిను ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాక వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరికొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకొని చిన్న ముద్దలాగా తీసుకొని ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న దానికి మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ముందుగా పెట్టుకున్న సర్వపిండిని పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా తింపేసుకోవాలి. ఆయిల్ అనేది కడాయిలో పడుతుంది. ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఇట్లా ఒకసారి తింపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి చేసుకుందాం. టమాటా చట్నీతో తింటే
ఎంతో టేస్టీ అయిన సర్వపిండి రెడీ. టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కొట్టండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.